ఈ కోట చుట్టూ వాటర్, ఈ వాటర్ లో మొత్తం వచ్చేసి మొసలు వదులుతుంది ఎవరు దాటి రాకుండా. ఇప్పుడు ఈ మొసలు అయితే లేవు, వాటర్ అయితే ఉంది. మీరు చూడచ్చు కోట కూడా ఇదంతా చూపిస్తున్నా చూడండి, ఎంత బాగుందో అసలు. అక్కడ దాకా తీసుకెళ్ళిపోవాలండి. దీని చరిత్ర నేను ఆల్రెడీ చెప్పినా కదా. ఇది వచ్చేసి ఫస్ట్ విజయనగర సామంత రాజులు కట్టించారు అనమాట. ఫస్ట్ కట్టించి దీంట్లో పరిపాలన కొనసాగిస్తుంటే తర్వాత వచ్చేసి బీజాపూర్ సుల్తాన్లు అయితే దీన్ని అటాక్ చేశారు. అటాక్ చేసి వీళ్ళు హస్తగతం చేసుకురు అనమాట. హస్తగతం చేసుకొని ఇక్కడ శివలింగం ఉండేది. శివలింగం అయితే పిక్నిక్ చేసి వాళ్ళ ఆయుధగారంగా అట్లా వాడుకున్నారు అనమాట చాలా రోజులు. తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళని ఓడించి బ్రిటిషర్స్ తీసుకొని వాళ్ళ ఆయుధాలు పెట్టడానికి, బండ్లు పెట్టడానికి దానికి యూజ్ చేశారు చాలా రోజులు. తర్వాత ఏమైంది, బ్రిటిషర్స్ వెళ్ళిపోయినాక ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి మేము ఇక్కడ శివలింగం పట్టుకున్నాం అంటే కాదు, ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్కి చెందింది, ఎవరు తీసుకోవద్దు అంటే వాళ్ళకి గ్రామస్తులకి అయితే గొడవ జరిగింది. ఆ గొడవలో ఏమైందంటే గ్రామస్తులు ఎవరికి తెలియకుండా ఒక రాత్రికి ఒక 2000 మంది గ్రామస్తులు ఏం చేసినట్టే శివలింగంతో తెచ్చేసి పూజలు అయితే చేయడం జరిగింది. అప్పట్లోపు ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ తెలిసే లోపల ఇది జరిగిపోయింది అనమాట. జరిగిపోయినందుకు ఏమైందంటే వాళ్ళు ఏం చేయలేక జస్ట్ కేసు పెట్టగలిగారు దీని మీద అంతే. సో మళ్ళీ నిత్య పూజలు అయితే అనుకుంటుండే శివుడు ఇక్కడ. ఒకప్పటి వైభవం ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం అప్పుడు వచ్చిందో మళ్ళీ ఆ వైభవం అయితే శివునికి వచ్చింది. మళ్ళీ పూజలు అందుకుంటుంది శివుడు. అదనమాట ఇక్కడ స్థల పురాణం. చాలా ఉందండి. మంచి మంచి గుళ్ళని అయితే పిక్నిక్ చేసేసారు మతోన్మాదులు. మంచి మంచి స్టోరీ హిస్టరీ, మన హిస్టరీ చదువుకుంటూ పోతే మన దగ్గర ఉన్న నిధులు అన్ని దోచుకొని వెళ్ళారు బ్రిటిషర్స్. అయితే ఆ నిధిని అనుభవించడానికే చాలా మంది భారతదేశానికి అయితే వచ్చారు. భారతదేశానికి అయితే వచ్చి మొత్తం ఆక్రమించుకోవడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు అది ఏం జరిగింది అనేది. అదంతా ఎందుకు జరిగిందంటే ఐకమత్యం లేకపోవడం వల్ల. మన రాజుల మధ్యలో ఐకమత్యం లేదు, హిందూ రాజుల మధ్యలో ఐకమత్యం లేదు. నా రాజ్యం నాది, నీ రాజ్యం నీది అన్నట్టు ఉండేదన్నమాట. ఒకవేళ ఐకమత్యంగా ఫైట్ చేసినట్టే బయట వాళ్ళు అసలు లోపలికి కూడా రాకపోయేది. అదనమాట జరిగింది. ఐకమత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఐకమత్యం అంటే ఇప్పుడు బయట వాళ్ళు కోట